హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనీ ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో మనకు వచ్చే శాలరీని బట్టి మనం మనీ అనేది ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో కూడా మనకి తెలియదండి. చాలామందికి వాళ్ళ శాలరీ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. దానివల్ల మళ్ళీ నెలాఖరు వచ్చేసరికి అప్పు చేసే పరిస్థితి అయితే వస్తుంది. మరికొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల అప్పుల బారి నుండి తప్పించుకొని మన కుటుంబాన్ని మనం ఎలా సంతోషంగా ఉంచుకుందామో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మెయిన్గా వచ్చేసి అనవసరమైన ఖర్చులను ఆపుకోగలగాలి. అంటే మనకి నెలలో ఖర్చు అయ్యే ఖర్చులన్నీ ఒక డైరీలో క్లియర్గా రాసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఈ నెలలో ఎంత ఖర్చు అయింది, నెక్స్ట్ మంత్లో ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి డిఫరెన్షియేషన్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం మనీ ఖర్చు చేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న చిన్న వృధా ఖర్చులను ఆపుకోగలగాలి. అంటే ఇంట్లో అనవసరంగా లైట్స్, ఫ్యాను, ఏసీలు ఇవన్నీ ఆన్లో ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకొని ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కిచెన్లో వంట చేస్తూ ఉన్నాము, కానీ బెడ్రూమ్లో ఏసీ, ఫ్యాను, లైట్స్ ఇవన్నీ ఆన్లో ఉంటాయి. సో అలాంటివి చూసుకొని ఆఫ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే నెలకి సరిపడా సరుకులు 1 లేదా 2 సార్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని అర కేజీ, పావు కేజీ ఇలా అయితే తెచ్చుకోకూడదండి. నెల మొత్తానికి అవసరం అయ్యేలాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే అందరికీ స్టోర్ చేసుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు. సో నెలకి 1 లేదా 2 సార్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఒక వస్తువు కేజీ 100 రూపీస్ అనుకోండి, మనకి పావు కేజీ కావాలి అంటే 25 రూపీస్ చేసి వాళ్ళు అమ్మరన్నమాట. 35 రూపీస్ చేసి వాళ్ళు అమ్ముతారు. సో ఇలా కూడా చిన్న చిన్న వృధా ఖర్చులన్నీ మనకి తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. కానీ కూరగాయలు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి కూరగాయలు ఫ్రెష్గా లేవు అంటే అందులోని పోషకాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి. సో కూరగాయలు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ ఎంతో కొంత చేంజ్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్లో ఒక వస్తువు కొన్నామంటే వాళ్ళు చేంజ్ ఇవ్వకుండా చాక్లెట్ రూపంలో, బిస్కెట్ రూపంలో ఇస్తుంటారు కదా. సో మన హ్యాండ్ బ్యాగ్లో కొంచెం చేంజ్ ఉందంటే ఇలా కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? రిలయన్స్, డిమార్ట్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు మనతో పాటు క్యారీ బ్యాగ్ అనేది తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే మనం అక్కడ కొన్న సరుకులతో పాటు వాళ్ళు ఇచ్చే క్యారీ బ్యాగ్ కూడా వాళ్ళు ఛార్జెస్ వేస్తారనమాట. పర్ బ్యాగ్కి 30 రూపీస్ వరకు ఛార్జెస్ అయితే వేస్తారండి. సో మనం క్యారీ బ్యాగ్ తీసుకొని వెళ్ళడం వల్ల చిన్న చిన్న వృధా ఖర్చులన్నీ ఆపుకోగలగొచ్చండి. ఒక్కొక్కటిగా చూస్తే ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ నెల మొత్తంలో చూసుకుంటే చాలా పెద్ద అమౌంటే ఖర్చు అయిపోతుంది కదండి. సో మనం ఇలా చిన్న చిన్న వృధా ఖర్చులను కూడా మనం ఆపుకోగలగచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీలు, బైక్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 15 days వన్స్ సర్వీస్ కూడా చేసుకుంటూ ఉండాలి. సర్వీస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడున్న యూట్యూబ్లో, ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఐడియా అయితే ఉంటుంది కదండి. సో ఆ వస్తువుల్ని అలాగే వదిలేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ 15 days వన్స్ సర్వీస్ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అప్పుడే చూసుకోవాలన్నమాట. ఒకవేళ మనం డిలే చేసాము అంటే ఆ ఐటమే పాడైపోతుంది. మనం కొత్త వస్తువు తెచ్చుకోవడానికి పెద్ద అమౌంటే వేస్ట్ చేయాల్సి వస్తుంది కదా. సో మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని మనకు మనమే కాపాడుకోవాలన్నమాట. పెద్ద అమౌంట్ వేస్ట్ కాకుండా చిన్న అమౌంట్తోనే మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది యూట్యూబ్లో వీడియోస్ చాలా దొరుకుతాయండి. అవన్నీ చూసుకొని మన ఇంట్లో వస్తువులని మనం నీట్గా పెట్టుకోవాలి. అలాగే అవసరానికి ఎంతైనా ఖర్చు చేయవచ్చు, అనవసరానికి ఖర్చు చేయకూడదు. అంటే ఇలాంటి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలండి. ఎలా అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన వస్తువుతో పాటు అనవసరమైన వస్తువులు కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇలా కాకుండా మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి కదండి. సో మనకున్న బడ్జెట్ని బట్టి మనకి మెయిన్గా ఏది ఇంపార్టెంటో అది మాత్రమే తీసుకోవాలి. మీ శాలరీ తగ్గట్టుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి పే చేస్తూ ఉండండి. అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. అలాగే మీ పిల్లలకు ఆర్డీ, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఇలాంటివి చాలా స్కీమ్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. వాటిల్లో కూడా మీ పిల్లలకి మనీ అనేది పే చేస్తూ ఉండండి. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే లోపల వాళ్ళ చదువులకి అయితే ఈ అమౌంట్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి వాళ్ళ సంపాదన తగ్గట్టుగా వాళ్ళ కుటుంబ ఖర్చులు ఉంటూనే ఉంటాయండి. అందులో కూడా మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ మనీ సేవింగ్స్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా మంచిగా, చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చండి. ఓకేనా? మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండేదే కదండి మనకు కావాలి. సో మనకున్న శాలరీని బట్టి మనం చిన్న చిన్న ప్లానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఇలా సేవ్ చేసుకోవడం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా పెద్ద కష్టమే అనుకోవచ్చండి. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను అక్కడి నుంచి
నుంచే వచ్చాను కాబట్టి సో ఇలా సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం, కానీ తప్పదు కదండి. ఈరోజు మనం సేవ్ చేసుకుంటేనే రేపు లైఫ్ అనేది మనం మంచిగా లీడ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని మనం చాలా సంతోషంగా అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.